ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోకుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోకుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఆ నలుగురు ఈ సినిమాని మర్చిపోని ప్రేక్షకుడు అంటూ ఎవరు ఉండరు. అదేవిధంగా మదన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి తదుపరి సినిమా పెళ్లైన కొత్తలో కూడా చాలా అద్భుతంగా ఒక పెళ్లైన కొత్తలో ఎలా అయితే ఉంటుందో అటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించినటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ మదన్. అదేవిధంగా ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి మరో సినిమా గుండె జల్లుమంది సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కట్టిపడేసినటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ మదన్ మనతో ఉన్నారు. వివరాలు ఏమిటో ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం మదన్ గారు. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి. చాలా గుండె జల్లుమంది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడి తీస్తారో అదేవిధంగా ప్రేక్షకులు కూడా ఆదరించడం జరుగుతుంది. సో దీనిపై మీ ఫీలింగ్? హ్యాపీగా ఉందండి. ఆ గుండె జల్లు మంది నిజంగానే నేను ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్, మంచి ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది. ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట ఆ ఫిలిం. కంప్లీట్ అంటే ఈ గుండె జల్లుమంది సినిమా కంప్లీట్ అంటే స్టోరీ నేరేషన్ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మీరు చేయడం జరిగింది. అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ అండి, లేదంటే అసలు యాక్చువల్లీ థాట్ ఎట్లా వచ్చింది? అసలు ఈ థాట్ అనేది యాక్చువల్గా కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ లో ఒక అంటే అమెచ్యూరిష్ స్టూడెంట్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, ఆ టీనేజ్ కన్ఫ్యూజన్స్, తర్వాత టీనేజ్ లో ఉండే చిన్న మెంటల్ ఫ్లక్చుయేషన్స్, తర్వాత ఓవర్ ఎంతూజియాజం, ఇలాంటివన్నీ కలగలిపి ఒక రకమైన ఒక స్టూపిడిటీ ఉంటుంది. అది మెల్లగా ఆ కాలేజ్ ఏజ్ లో ఎయిమ్స్ రీచ్ అవ్వాలనేటువంటి స్టూపిడిటీ ఎలా ఉంటుందో అలాగే ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఆ కన్ఫ్యూజన్స్ మధ్య ఉన్న ఏదైతే ఆ కెమిస్ట్రీ ఉందో దానికి ఒక బ్యూటీ ఉందన్నమాట. అది పూర్తిగా చిన్నపిల్లల మనస్తత్వం కాదు, అటు పెద్దవాళ్ళ మనస్తత్వం కాదు. అది అడాల్సెన్స్ అంటారు చూసారా, దాన్ని దాటాక యూత్ లో అంటే ఒక 15-16 ఇయర్స్ ఏజ్ నుంచి ఒక 25 ఇయర్స్ ఏజ్ వరకు ఒక రకమైన అమెచ్యూరిష్ ఇది ఉంటుందన్నమాట. ఆ స్టూపిడిటీలో ఉన్న అందాన్ని తీసుకోవడం, ఆ పాయింట్ ట్రిగర్ చేస్తుంది నాకు ఏది గుండె జల్లు మందికి. అదేవిధంగా కాస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే కరెక్ట్ గా మీరు అనుకున్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. అంటే ముందుగానే మీరు ఊహించారా? అంటే ఇటువంటి సక్సెస్ ను ఊహించారా? తర్వాత ఆ కాస్టింగ్ విషయంలో కూడా మీరు ముందుగానే అంటే వీళ్ళు యాప్ట్ గా ఉంటారు అన్న విషయాన్ని ముందే గమనించారు? అంటే స్క్రిప్ట్ రాసుకున్నాక ఎలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుందని మనం డిజైన్ చేసుకుని దానికి తగ్గ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు షూటింగ్ జరుగుతున్న కొద్దీ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ ని బట్టి మనకు నమ్మకం పెరుగుతా వెళ్తుంది. అట్లాగా షూటింగ్ డేస్ లోనే ఆ నమ్మకం కలిగేది. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ హిట్, డెఫినెట్ గా మళ్ళీ నా ఖాతాలో మంచి హిట్ రాబోతుంది అనే నమ్మకం వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారానే నాకు అర్థమయ్యేది. అది మేకింగ్ డేస్ లోనే నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ఇట్స్ ప్రూవెన్ అనమాట. అదేవిధంగా అంటే ఉదయ్ కిరణ్ గారిని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా చాలా కాలం దూరంగా ఉన్నారు పరిశ్రమకి. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం గ్యాప్ రావడం జరిగింది. అంటే ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే ఆల్రెడీ అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. అంటే మీరు దాన్ని ఇట్లా ధైర్యంగా ఎట్లా ముందుకు రాగలిగారు అసలు? అట్లేం లేదండి, అతను ఆల్రెడీ ఒక ప్రూవ్ అయ్యాడు. తనే కొత్త కాదు. అయితే కొన్ని స్క్రిప్ట్స్ ఎవరికైనా సరే స్క్రిప్ట్స్ ని బట్టే సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. మళ్ళీ మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అతను మంచి పర్ఫార్మర్ అనే విషయం ఆ పరిణితి ఇందులో కనపడింది అన్నట్టు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా యాజ్ అన్ యాక్టర్. సో అది నేను రిస్క్ గా ఏం ఫీల్ అవ్వలేదు అతనితో సినిమా చేయడం అనేది. అంటే బిజినెస్ స్ట్రాటజీ పరంగా బయట వాళ్ళు రిస్క్ అని అంటారు, అది కామన్. అది అంటే అది కూడా తప్పని కాదు. బట్ నాకు యాజ్ ఎ మేకర్ గా ఆ క్యారెక్టర్ కి అతను సరిపోతాడు అనిపించి అతనితో ఉన్న ఇంటరాక్షన్ కొద్దీ అతను పెట్టి తీయడం జరిగింది. ఇది అదేవిధంగా హీరోయిన్ అదితి చాలా చక్కగా పర్ఫామ్ చేశారు ఆవిడ. సో అదితి పాత్రకి అంటే ఆమెనే అనుకున్నారండి, లేదంటే తర్వాత అంటే సెలక్షన్స్ లో ఆవిడ ఎట్లా కాస్టింగ్ మీరు చేయగలిగారు? ఆమెనే సెలెక్ట్ చేసుకోగలిగారు? ఇంతకుముందు ఏమైనా వేరే వాళ్ళతో ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరగడం జరిగిందా? హీరోయిన్ సెలక్షన్ వచ్చేసరికి మామూలుగా మనకి ఏదైనా మోడల్ కోఆర్డినేటర్స్ ని కలవడం, అలాగే బాంబేకి వెళ్లి మోడల్ కోఆర్డినేటర్ ని కలవడం, అక్కడ ఒక 10 మంది అమ్మాయిల్ని స్క్రూటినైజ్ చేయటం, వాళ్ళు ఎవరు సెలెక్ట్ కాకపోతే అంటే దే ఆర్ పర్ఫార్మర్స్, బట్
ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వక అదితి శర్మ అనే అమ్మాయి, ఈ అమ్మాయి కరెక్ట్గా సెట్ అవుతుందని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది సెలెక్ట్ చేసుకున్నాక ఆ అమ్మాయి నేను ఊహించిన దానికంటే 1000 times ఎక్కువ ఇన్పుట్ ఇచ్చింది. చాలా చక్కగా పర్ఫామ్ చేశారండి ఆవిడ క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్ అంతా కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. దానికోసం ఏమైనా ప్రత్యేకంగా ఉన్న మీరు ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇప్పించడం జరిగిందా ఏమిటి అసలు? నేను ట్రైనింగ్ ఇప్పించలేదు. ఆ అమ్మాయి బేసిక్గా కొంత గ్రాస్పింగ్ పవర్, ఒక డిసిప్లైన్, ఒక యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదు. వాళ్ళకున్న ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్టే సక్సెస్ సాధించింది అన్నట్టు. అది అదేవిధంగా స్క్రీన్ ప్లే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే త్రూ అవుట్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు కూడా అంతా కూడా చాలా గ్రిప్పింగ్ గా, అంటే ఎంతుగా, అంటే వీళ్ళు సీట్లలో నుంచి లేచి వెళ్లిపోవాలి, సాంగ్ వస్తే లేచి బయటకు వెళ్ళాలి, ఇట్లాంటి పరిస్థితి ఏ సీన్ లో కూడా కనిపించలేదు. అంతా కూడా చాలా గ్రిప్పింగ్ గా సాగింది మొత్తం అంతా కూడా స్క్రీన్ ప్లే అంతా కూడా. అంటే దీన్ని బట్టి చూస్తే స్క్రీన్ ప్లేకి చాలా హార్డ్ వర్క్ చేశారని ఖచ్చితంగా చెప్పాల్సింది. సో స్క్రీన్ ప్లే కోసం ఎంత కష్టపడ్డారు, ఆ శ్రమ గురించి కూడా చెప్పండి సార్. లేదు, కథ స్క్రీన్ ప్లే అనేది ఆ స్టోరీ ఇట్ సెల్ఫ్, క్యారెక్టరైజేషన్స్ ఫిక్స్ అయ్యాక, లైన్ ఇది అనుకున్నాక ఒక్కోసారి క్యారెక్టర్సే ఆ స్క్రీన్ ప్లే అల్లేస్తాయి. అంటే మనం ఈ విధంగా కథ నడపాలి అనేది ఒకటి అనుకుంటాం కదా, కానీ అందులో నువ్వు క్యారెక్టర్స్ కన్నా ఫిక్స్ అయినట్లయితే, సరే ఫిక్స్ అయ్యాక ఒక లైన్ అనుకున్నాక ఆ క్యారెక్టర్సే ఆ కథనాన్ని అల్లేస్తాయి. ఆ క్యారెక్టర్స్ ఈ పర్టికులర్ స్టోరీకి డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవటమే, అలాంటి క్యారెక్టరైజేషన్స్ రాసుకోవడం. అవి రాసుకున్న తర్వాత అవి రెండు ఎదురు పడితే ఏం మాట్లాడతాయో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో బేసిక్ గా స్క్రీన్ ప్లే రాయడంలో టఫ్ అనిపించలేదు, ఆ క్యారెక్టరైజేషన్స్ ని ప్రిపేర్ చేయడంలో టఫ్ అనిపించింది. వన్స్ అవి వచ్చాక చాలా ఈజీగా స్క్రీన్ ప్లే వచ్చేసింది. అదేవిధంగా లాస్ట్ లో రివీల్ చేసినటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో రాజేష్ క్యారెక్టర్, సో అది చాలా అద్భుతంగా, అంటే వండర్ గా అనిపించింది అనమాట. చూసిన అంటే యాజ్ ఏ వ్యూవర్ గా సినిమా చూసిన తర్వాత నేను చాలా థ్రిల్ ఫీల్ అవడం జరిగింది. సో దానికోసం మనం ఇప్పుడు రివీల్ ఏం చేయొద్దండి, జస్ట్ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా చాలా చక్కగా బాగా వచ్చాయి, యాప్ట్ గా వచ్చాయి అన్ని కూడా. అదేవిధంగా అజయ్ గురించి కూడా చెప్పండి సార్. ఇందులో కొరియోగ్రాఫర్ విద్య యాక్ట్ చేశాడు యాజ్ విలన్ గా. నెక్స్ట్ అజయ్ మెయిన్ విలన్ గా చేశాడు. అజయ్ ఆల్రెడీ ఒక ప్రూవెన్ విలన్, చాలా ఫిలిమ్స్ చాలా వాటిలో చేశాడు అనమాట తను. సో తను ఇందులో ఒక సెకండ్ హాఫ్ లో వచ్చి కథను ప్రధానంగా ట్విస్ట్ చేసే ఎలిమెంట్స్ లో తను ఒకటి యాక్చువల్ గా అజయ్ పాత్ర. మిగతా క్యారెక్టర్స్ తో పోల్చుకున్నప్పుడు ఒక రెగ్యులర్ విలనే అతను. ఆ రెగ్యులర్ విలన్ లో ప్రత్యేకత అంటే ఏం లేదు, మ్యాన్పులేట్ చేశాడు, పాత్ర యొక్క అవసరం ఉందే తప్ప పాత్రలో పెద్ద విలక్షణం ఏమి ఉండదు అజయ్లో. బట్ అదే విద్యలో విలక్షణం ఉంటుంది, అది వేరియేషన్ రెండింటికి. ఓకే. అదేవిధంగా ఈ ఏదైతే ఫస్ట్ అటెంప్ట్ లో హీరోని కలుసుకునేటటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో ఆ మచ్చతోటి మీరు స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సింక్ చేసే విధంగా సినిమా వాళ్ళు ట్రావెల్ చేసే టైంలో ఒక సినిమాను కూడా చూపించారు, ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన సినిమా. సో ఈ థాట్ ఎట్లా వచ్చింది అసలు? అంటే అది బేసిక్ గా అదేంటంటే వాణిజ్య విలువలను చూపించాలనుకున్నా, ప్రధానంగా కమర్షియలైజ్ చేయాలి అని. యాక్చువల్ గా అయితే మచ్చ సీన్ అవేం అవసరం లేకుండా ఒక కాలేజీలో ఒక అమ్మాయి చదువుతోంది, ఇతను వెళ్ళి అందులో జాయిన్ అయిపోయాడు, అక్కడ పరిచయం అయ్యాడంటే ది ఎండ్స్ ద మ్యాటర్. అయితే తన ఊహల్లో ఎవరో రాజేష్ అనేవాడు వివరిస్తున్నాడు. వాడు ఎలాంటి వాడు అవుతాడంటే ఇలాంటి వాడు అవ్వచ్చు అని చెప్పడం కోసం ఒక పరిచయం కావాలి. ఆ పరిచయం ఒకరినో చూసుకోకూడదు అంటే ఏదో గుర్తు కావాలి, అది మచ్చ అని. ఈ మచ్చ మీద చాలా సినిమాలు వచ్చేసాయి, కొన్ని 100 వచ్చేసాయి. అదృష్టవశాత్తు మచ్చ సినిమాలన్నీ హిట్ కూడా అయ్యాయి. మచ్చ మీద వచ్చినాయి, వంశీ గారు చేసినవి కానీ, రామారావు గారు చేసినవి కానీ, చిరంజీవి గారు చేసినవి కానీ, ఇవన్నీ కూడా అన్ని సక్సెస్ అయినాయి. ఇందులో ఇప్పుడు మళ్ళీ నేను మచ్చ మీద స్టార్ట్ అయితే వీడికి ఇంకా వేరే థాట్ దొరక వీడు మచ్చను ఆశ్రయించాడ్రా అని నన్ను కామెంట్ చేస్తారని భయపడి దాన్ని ఓవర్కమ్ అవడానికి దొంగదారి ఎత్తుక్కున్నాను అంతే. సో అది అదృష్టవశాత్తు పండింది అందులో. మన బాలరాజు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అందరి దగ్గర నుంచి ఒక నిరాదరణ ఎదురైంది. కాలేజీలో అందరూ అతన్ని కామెంట్ చేయటం ఇవన్నీ కూడా. అయితే అతను ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక డైలాగ్ వర్షన్ ఉందండి అక్కడ. సో అది చాలా పర్ఫెక్ట్, అసలు అందరూ కూడా ఇంకా అట్లా బిఏకి సైన్స్ స్టూడెంట్స్ కి మధ్య ఉన్నారు. సో అది యాక్చువల్ గా సైన్స్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్ పూర్తిగా ఇప్పుడు మరుగున పడిపోయే పరిస్థితి. కాకపోతే ఆర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మరుగుపడుతుందో అది మళ్ళీ సైకిల్ లాగా దాని అవసరం వస్తుంది.
దాని అవసరం అంటే ఇప్పుడు అవసరం కూడా. పొలిటీషియన్స్ మనకు కావాలి, ఆర్థికవేత్తలు కావాలి, హిస్టారియన్స్ కావాలి. ఓన్లీ ఒక సైన్స్ గ్రూపే సర్వైవ్ అయింది అనుకోండి, మొత్తం అందులో ఆ డైలాగ్లో చెప్పినట్టు మనం కంపాస్ లేని షిప్లో ప్రయాణం చేస్తున్నట్టు, ఎటు వెళ్తున్నట్టు మనకు తెలియదు. మన గతం ఏంటనేది మనకు తెలిస్తే రేపటి రోజు ఎలా ప్రయాణం చేయాలనేది ఒక దిక్సూచిలాగా అది ఉపయోగపడుతుందని. సో సైన్స్ గ్రూపులతో పాటు ఆర్ట్స్ గ్రూపులు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట. దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే మనకి అన్ని మనీ మేకింగ్ కోర్సెసే కావాలి. ఇప్పుడు సైన్స్ గ్రూపులు చదివితేనే 4 డబ్బులు వస్తాయి, ఆర్ట్స్ గ్రూప్ చదవకపోతే రావు, ఆర్ట్స్ గ్రూపులకు ఉద్యోగాలు కూడా రావు. ఇలాంటిది బ్రెయిన్లో పడిపోవడం వల్ల పూర్తిగా ఆర్ట్స్ని పక్కన పెట్టేశారు. ఆర్ట్స్ని పక్కన పెట్టేయడంతో ఏమైపోతుంది, అందరూ సైన్స్ మీద పడడం, వీటికి చిన్న చూపు రావడం. యాక్చువల్గా ఈవేళ ఎకనమిస్టులు చాలా కావాలి మన భారతదేశానికి, ఆర్థికవేత్తలు కావాలి, రైట్ పొలిటీషియన్స్ కావాలి. సో ఆ పొలిటీషియన్కి కావాల్సిన అర్హత రాజనీతి శాస్త్రమే చెప్తుంది. ఆ తర్వాత చరిత్ర అనేది అసలు మన కల్చర్ గురించి, అసలు గతంలో మనం ఏంటి, ఇప్పుడున్న మనం ప్రపంచంలో మన స్థానం ఏంటి, రేపు ఎలా ఉండాలని పర్ఫెక్ట్గా చెప్పేది హిస్టరీ. అంటే ఐ మీన్ మన అదేంటి ఫారిన్ అఫైర్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే మనం హిస్టరీ మీద ఆధారపడాల్సిందే, కరెంట్ అఫైర్స్ కానీ ఏదన్నా కానీ. ఇంకా నెక్స్ట్ ఎకనామిక్స్, మనకి అదే దేశభక్తి లేకపోయినా పర్వాలేదు, రూపీ వాల్యూ అనేది మస్ట్ అంటారు కదా. సో రూపాయి విలువ ఖచ్చితంగా మనం తెలుసుకోగలిగితేనే మనం చుట్టూ ఉండే దేశాలతో పోటీ పడగలిగి ఒక సూపర్ పవర్ అవ్వగలుగుతాం. సో అవి ఏవి అంత ఇంపార్టెంట్ గ్రూప్స్ని మనం చిన్నచూపు చూడడం భావ్యం కాదు అని చెప్పాలనిపించింది. ఆ అవకాశం ఈ సినిమా ద్వారా కలగడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మీరు చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే దాని యొక్క నెగిటివ్ సెన్స్ ఎట్లా అయితే ఉందో అదంతా కూడా అన్ని క్యారెక్టర్స్ తోటి చెప్పించారు. ఏంటి బిఏనా అని చెప్పేసి బిఏ గ్రూప్ జాయిన్ అయితే ఈవెన్ క్లాస్ రూమ్ లో కూడా డోర్ లాక్ చేసి అదంతా కూడా ఎన్విరాన్మెంట్ చూపించారు అక్కడ. అదేవిధంగా బిఏకు ఉన్న గొప్పదనాన్ని కూడా అదే క్యారెక్టర్ తోటి మీరు చెప్పడం అనేది ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, ఎందుకంటే మంచి ఎనర్జీ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. ఖచ్చితంగా వీళ్ళు బిఏ అంటే ఆర్ట్స్ గ్రూప్ చదివే వాళ్ళు కూడా కంపల్సరీ కావాలి. ప్రస్తుతం అన్ని మీరు చెప్పినట్టు కమర్షియల్ వాల్యూస్ తో అందరూ కూడా ఒక బీటెక్ చేయాలి, లేదంటే ఒక ఎంఎస్ చేయాలి, ఈ రకంగానే పోతున్నారు అంతా కూడా. డెఫినెట్ గా దిస్ వాజ్ వండర్ఫుల్ థాట్ అండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మిగతా సాంగ్స్ విషయం అంటే క్యారెక్టర్స్ పరంగా కూడా అంతా కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా సాంగ్స్ కూడా అన్ని కూడా ఎక్కడ కూడా సిచ్యుయేషన్ పరంగానే ఉన్నాయి తప్ప సాంగ్స్ అన్ని కూడా ఏదో పెట్టాలి కంపల్సరీ, ఒక కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా కాబట్టి పెట్టాలి అన్న విధంగా ఏం లేకుండా చాలా చక్కగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. సో దాని గురించి సాంగ్స్ గురించి కూడా చెప్పండి సార్. సాంగ్స్ అంటే ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ కావాలనేది ఒకటి. ఒక రకంగా ఈ సినిమాకి సంగీతం బ్యాక్ బోన్. ఎంఎం కీరవాణి గారు నిజంగా బ్యాక్ బోన్ లాగా నిలిచి రికార్డింగ్ ని, సాంగ్స్ ని అద్భుతంగా ఇచ్చారనమాట. సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఈ సినిమా సక్సెస్ లో ప్రథమ భాగం తనకి వెళ్తుంది. అంటే అంత హార్డ్ వర్క్ చేశారు. నేను హార్డ్ వర్క్ అంటే రికార్డింగ్ ఆల్మోస్ట్ 28 days చేశారు తను ఏ ఫిలింకి. అంత టైం స్పెండ్ చేయడంలో ఆ రికార్డింగ్ ట్రాక్స్ నాకు ఎంత గొప్పగా ఉన్నాయంటే లైబ్రరీలో పెట్టుకుందాం ఫస్ట్ టైం. అంటే నేను బేసిక్గా అంత ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ లవర్, అంటే ప్రత్యేకించి 24 గంటలు సాంగ్స్ వినడం, ఒక మంచి ఆడియో వినడం అలాంటిది లేదు. ఆ పాట విని బాగుందా బాగాలేదు అంతవరకే. మాక్సిమం నా సినిమా పాటలు కూడా అయితే మహా అయితే ఒక్కొక్క పాట 10-15 సార్లు వినింటానేమో జనరల్గా. బట్ దాంతోపాటు నాకు ఆ రికార్డింగ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ మ్యూజిక్ ఆర్ఆర్ ట్రాక్స్ అనమాట. ఎందుకంటే ఆర్ఆర్ ట్రాక్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా 2 విషయాలు అయితే మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాలేజ్ సీన్స్ లో వచ్చినటువంటి ఆర్ఆర్ కానీ, తర్వాత కొన్ని సీన్స్ లో ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆర్ఆర్ లో ఈ ఇంగ్లీష్ రీమిక్స్ వాడారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి అవి. అవును, అవన్నీ అదంతా దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అదేవిధంగా తర్వాత మన ఈ మచ్చపైన కూడా చేసినటువంటి ఆ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా చక్కగా వచ్చింది. తర్వాత టైటిల్ సాంగ్ కూడా గుండె జల్లుమంది అనే సాంగ్ కూడా బాగుంది. తర్వాత ఇది అదే అనే సాంగ్ ఒక డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రోజులు చేశారు సార్ అది? ఇది అదే సాంగ్ అనేది మేకింగ్ లో చేస్తూ వెళ్తున్నాం. అది అలా చెప్పాలనుకుంటే అది ఆల్మోస్ట్ ఒక 15 రోజుల పైన చేసినట్టే.
అంటే ఇప్పుడు ఏదైనా ఒక కాలేజీలో తీస్తుంటాం, అక్కడ ఏదైనా ఒక 1 hour 2 hours గ్యాప్ దొరికితే ఆ పర్టికులర్ మాంటేజ్ ప్లాన్ చేయటం, అక్కడ తీసేయటం, అలాగా అట్లా చాలా రోజులు చేసాం దాని కొరకు. ఇంకా ఫోటోగ్రఫీ గురించి కూడా 2 విషయాలు. ఫోటోగ్రఫీ జె ప్రభాకర్ రెడ్డి, తను మన గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. తను చాలా ఏళ్ళుగా పరిచయం నాకు. సో తన టాలెంట్ ఏంటో నాకు తెలుసు. టాలెంట్ అంటే ఓ రకంగా ఫోటోగ్రఫీలో నేను బేసిక్స్ అంటే నేను కూడా గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. అప్పుడు ఇతను కొలీగ్, నాకంటే సీనియర్ అతను. మనసంతా నువ్వే టైం అప్పుడు. ఇతను నా ద్వారా నేను బేసిక్స్ తెలుసుకోగలిగా, అసలు వాట్ ఈజ్ ఫోటోగ్రఫీ అని. సో నాకు అతనికి అవకాశం ఇచ్చే అవకాశం నాకు వచ్చిందనంట ఒక రకంగా. తను అది పర్ఫామ్ చేశాడు, చాలా నైస్ హ్యాండ్లింగ్ అనమాట కెమెరా కూడా. సో అతని వర్క్ నిజంగా అప్రిషియబుల్. సినిమా కామెడీ ట్రాక్ విషయానికి వచ్చినట్లయితే వేణుమాధవ్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చిందండి. తర్వాత ఒక మంచి వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తను చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అంటే లేట్ మ్యారేజ్. సో ఈ ట్రాక్ చేయటం చాలా బాగా వచ్చింది. అది అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది అసలు, తర్వాత ఆయన మేనరిజమ్స్ కానీ, తర్వాత ఆయన చేసే యాక్షన్ కానీ దీనికి ప్లస్ అయింది, యాడ్ అండ్ అడ్వాంటేజ్ అయింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అది నో డౌట్ వేణుమాధవ్ గారు బ్రిలియంట్ యాక్టర్. నాకు తెలిసి కమెడియన్స్ అందరూ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్. మనకున్న కమెడియన్స్ అందరూ కూడా ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం గారు, అలీ గారు, ఆల్ కమెడియన్స్ అసలు వాళ్ళు బ్రిలియంట్ యాక్టర్స్ అని నా ఫీలింగ్. వాటిలో ఈ ప్రధానమైన రాజేష్ అనే క్యారెక్టర్ ఇతను వేణుమాధవ్ చేశారు. అంతకుముందు పెళ్ళైన కొత్తలో తను చేశారు. అది కూడా హిలియరియస్, బాగా పండింది. అది ఏ రేంజ్ కంటే నాకు పెళ్ళైన కొత్తలో అనగానే ఫస్ట్ అది అతన్ని ట్రాక్ రెఫర్ చేసే రేంజ్కి అది సక్సెస్ అయింది ఆ సినిమాలో. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఎలాంటిది అని అతని గురించి అంటే అది మెయిన్ స్టోరీకి లింకప్ చేస్తూ చేయాలి ఇందులో ఎస్పెషల్లీ. సో ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత ఎక్కువ కొంచెం డీసెంట్గా కూడా ఉంటుంది కామెడీ. అండ్ దాంట్లో ఆ గోల్డ్ చూసుకునే ఇన్సిడెంట్ అనేది ప్రధానంగా నేను ఎక్కడో బుక్లో చదివాను. అంటే అమ్మాయిలు ఇలా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు అంటే వాళ్ళు మన బెండకాయల్ని లేడీస్ ఫింగర్స్ అంటాం. అంటే అంత సుకుమారంగా ఉంటాయి అనే సెన్స్లో వాళ్ళు బ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చి గోల్డ్ ఇలా చూసుకుంటారు అనేది ఎక్కడో చూశాను అనమాట. సో జెంట్స్ ఇలా చూసుకుంటారని అది ఎక్కడో చదివాను, అది ఎక్కడో సబ్ కాన్షియస్లో ఉన్నింది. అది కరెక్ట్గా ఆ టైంకి ట్రిగర్ అయ్యి ఆ ట్రాక్ వచ్చింది అనమాట. కన్ఫర్మేషన్ కోసం పాప ఈవెన్ చిన్నపిల్లలను కూడా వదలకుండా అదే అది బాగా హిలేరియస్గా ఇదైంది. ఆ క్యారెక్టర్ని అతను మనం చెప్పిన తర్వాత తను డైజెస్ట్ చేసుకొని దాన్ని హై లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే మ్యాక్సిమం ఎగ్జాగరేట్ చేసి స్లాప్స్టిక్ చేసే ఇదనమాట. నేను అందువల్ల అంటున్నాను ఇట్స్ అ బ్రిలియంట్ అండ్ వెరీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అనమాట. అలాంటి ఆర్టిస్ట్ ఏంటంటే ఒకసారి స్క్రిప్ట్ నిలబడిపోయే రేంజ్కి పర్ఫామ్ చేయగలిగిన క్యారెక్టర్స్ వాళ్ళకంతా కూడా జస్ట్ మనం ట్రిగర్ చేయగలిగితే చాలు. క్యారెక్టర్ ఇదేంటి అనేది ట్రిగర్ చేయగలిగితే దే ఆర్ బ్రిలియంట్, దే కెన్ డూ. మనం జస్ట్ అబ్జర్వ్ చేసి మనకు కావాల్సింది చెక్ చేసుకుంటే చాలు. బట్ వన్స్ వాళ్ళు ట్రిగర్ అయిన తర్వాత ఎక్స్ట్రాఆర్డినరీ అవుట్పుట్ ఉంటుంది వాళ్ళ నుంచి. సేమ్ అవుట్పుట్ రావడము, ఆ క్యారెక్టర్ విపరీతంగా పేలడము, థియేటర్ అంతా గొగ్గోలవడం. నవ్ వీఆర్ ఎంజాయింగ్ దట్. ఇప్పుడు బార్లు, రెస్టారెంట్ నిన్న ఫోన్ చేశారనమాట. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కనీసం ప్రతి ఒక్కరు ఒక్కసారైనా పక్కన అడుగుతున్నాడు ఏదో గోల్డ్ చూసుకోండి అయింది. అది అదేవిధంగా సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చినటువంటి మీకు అంటే అరే నేను అనుకున్న దానికన్నా చాలా చక్కగా వచ్చాయి ఈ సీన్ అని అట్లాంటి సీన్ ఉన్నాయండి? సినిమా అన్నాక ఎంతో కొంత కాంప్రమైజ్ పార్ట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు అన్నీ బాగా వచ్చాయి, సినిమా మొత్తం బాగా వచ్చింది అని మనం మనల్ని మనం జబ్బలు జరుచుకున్నా కొన్ని ఏరియాస్లో కాంప్రమైజ్ అయ్యామనేది ప్రతి సినిమాకు ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎంత గొప్ప సినిమాకైనా కనీసం ఒక 10% అయినా ఒక్కొక్క ఏరియాలో కాంప్రమైజ్ అయ్యే ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆ కాంప్రమైజ్ అయ్యామన్న పార్ట్ కూడా ఆడియన్స్ ఇగ్నోర్ చేసి దానికి ఒక పట్టం కడతారు, ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం, చాలా బాగుంది. అప్పుడు ఆ కాంప్రమైజ్ అనేది కనపడదు అక్కడ. ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిలిం లాగా అనిపిస్తుంది. సో
సో ఈ ఫిలిం కూడా నేను సినిమా తీసి ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ఈ ఏరియాలో నేను సరిగా తీయలేదే, ఈ ఏరియాలో బాగా తీయలేదే, ఇంకా బాగా తీసి ఉండాలి అనేది అనిపిస్తుంటుంది. బట్ వన్స్ అది థియేటర్కి వెళ్ళాక, థియేటర్లో ఆడిటోరియం రెస్పాన్స్ చూశాక, మనం కాంప్రమైజ్ అయిన ఏరియాని వాళ్ళు ఇగ్నోర్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు చూసారా, అది మోర్ హ్యాపీ అనమాట. అంటే మన లోపాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి మనకి పాస్ మార్కులు వేయడం లాంటిది. సో అప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా ఆడియన్స్కే వెళ్తుంది. ప్లస్ అట్లా నచ్చిన సీన్ అనే విషయానికి వస్తే నా క్లైమాక్స్ అనేది బాగా యూజ్ చేసుకోగలిగాను. అంటే కమర్షియల్గా కానీ ఈస్థెటికల్గా కానీ అని నా పర్సనల్ ఫీలింగ్. గోల్కొండ అనే దాన్ని కూడా ఒక నాన్ స్పోకెన్ క్యారెక్టర్, అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిలిం. అది బాగా వాడుకోగలిగాను సినిమాలో అనిపించింది నాకు. ఎందుకంటే లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని చాలా యాప్ట్ గా అనిపించినది. ఎందుకంటే ఏదైతే లవ్ ని వెలికి తీసేటటువంటి కార్యక్రమంలో వాళ్ళంతా లవ్ అసోసియేషన్ ఫామ్ అయ్యి వీళ్ళు మీటింగ్ స్పాట్ కింద దాన్ని చూస్ చేసుకోవటం, తర్వాత ఆ గోల్కొండలో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు యాక్చువల్ గా, పైన మాట్లాడుకుంటే కింద వినపడుతున్న సంగతి. ఎందుకంటే చాలా అంటే ఆ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళకి తప్ప. సో అదొకటి అండర్ వాటర్ అండర్ కరెంట్ మీరు చూపించగలిగారు ఆ విషయాన్ని. అంటే ఏపీ టూరిజంకి మనం ప్రచారం చేసినట్టు అనమాట, ఆంధ్రప్రదేశ్ టూరిజంకి గోల్కొండని విజిట్ చేయండి అని. అంటే అక్కడ కేవలం క్లాప్స్ కొడితే వినపడుతుంది. దాన్ని నేను సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకొని డైలాగ్స్ కూడా పెట్టడం జరిగింది. అది కన్విన్సింగ్గా ఉంది. అది అందరూ దాన్ని కన్విన్స్ అయ్యారు దానికి. యాక్చువల్గా క్లాప్సే, మాట్లాడితే వినపడేది అనేది ఏం లేదు. సార్ అదేవిధంగా ఈ సినిమాలో అంటే పెళ్లైన కొత్తలో ఒక కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆ దాంపత్య వ్రతం అనే కాన్సెప్ట్. అదేవిధంగా ఈ సినిమాలో లవ్ అసోసియేషన్, అది యాక్చువల్ లవ్ అసోసియేషన్ బయట ఉంటాయో లేదో తెలియదు యాక్చువల్ గాను. సో అసోసియేషన్స్ అనేవి కలకత్తాలో ఉందండి, లవర్స్ అసోసియేషన్ అనేది. ఒకవేళ లేదు అనుకోండి, మన ఫిలింలో ఉంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకోరు పెట్టచ్చు. అది ఉండకూడదు అనేది ఏమి లేదనమాట. అది పెద్ద అద్భుతము కాదు. ప్రేమికులందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ప్రేమికులకు వచ్చిన గొడవల్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, ఉంది అంటే ఉంది. బాగుందండి, కొత్తగా అందుకు డిఫరెంట్ గా ఉంది అది. తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవటం, తర్వాత వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకోవటం వాళ్ళందరితోటి, అది ఒక సెపరేట్ సీన్ గా కూడా చేయడం జరిగింది కదా. అవును, వాళ్ళ మామూలుగా ఏంటంటే ప్రేమికులకి ఎక్కువ అభద్రతా భావం ఉంటుందండి లవర్స్కి. ఎందుకంటే కులం, మతం, ఆస్తులు, అంతస్తులు, ఈ సామాజిక హెచ్చుతగ్గులు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనేటువంటి భయం, లైఫ్లో ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతామా అవలేమనే భయం, ఇలాంటి అభద్రతాభావం ప్రేమికులకి ఎక్కువ ఉంటుంది. అభద్రతాభావం ఉన్న ప్రేమికులకి అందరూ ఒక చోట కలిసి వాళ్ళకు యూనియన్గా ఫామ్ అయ్యారనుకోండి, సపోజ్, వాళ్ళ అభద్రతాభావం పోతుంది. నీతో పాటు మేము కూడా ఉన్నాం, మీ సమస్యలు మాతో షేర్ చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా మేము వచ్చి మాట్లాడతాం, అలాగా స్ట్రెంగ్త్ అంటే అభద్రతాభావం పోతుంది. సో నేను ఒంటరిని కాదు, మనం ఇద్దరమే కాదు ప్రేమికులు, మనలాంటి ప్రేమ జంటలు కొన్ని వందల వేలు ఉన్నాయి. సో మనకున్న సమస్యలే వాళ్ళకి ఉంటాయి. ఎప్పుడు ఫామ్ అవుతారంటే ఏవైనా యూనియన్స్, ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఉంటాయో వాళ్లే యూనియన్స్ గా ఫామ్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే ఒక్కడో ఇండివిజువల్ గా ఫైట్ చేయలేడు. సో అది కలెక్టివ్ గా నలుగురు కలిసి ఫైట్ చేస్తే అది ఉద్యమంగా ఉండి వాళ్ళకున్న అభద్రతా భావం పోయి వాళ్ళకు రైట్స్ వస్తాయి. సో దాని అవసరం ఇంతవరకు లేదేమో కానీ నేనైతే అవసరం ఉంది వాళ్ళకు కూడా అనిపించి నేను పెట్టా. ఇన్ని యాంగిల్స్ లో ఖచ్చితంగా అంటే అన్ని యాంగిల్స్ లో కూడా మీరు ఆలోచించి, అంటే స్టార్టింగ్ నుంచి దాదాపు చాలా పాయింట్స్ మీరు దానిలో డిస్కస్ చేయడం జరిగింది సినిమా అంతా కూడా. అందుకనే ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో గుండెజల్లు మంది గొప్ప చిత్రమా కాదా అని అడిగారు అనమాట. నా పర్సెప్షన్ లో నేను గొప్ప చిత్రం అని నేను నమ్మి తీశాను. గొప్ప చిత్రం అవునా కాదా అని చూసే ప్రేక్షకుడు అది ఇండివిజువల్ పర్సెప్షన్. అతను అంతకుముందు చూసిన సినిమాల నాలెడ్జ్, ప్రజెంట్ చూస్తున్న సినిమాలు, వాటితోటి ఈ సినిమాని కంపేర్ చేసుకొని అతనికి ఇది గొప్ప చిత్రంగా అనిపించకపోవచ్చు. కొంతమందికి చాలా గొప్ప చిత్రం అనిపించవచ్చు. అది ఇండివిజువల్ పర్సెప్షన్. అది ఒక్కొక్కరి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అది గొప్పతనం లేకపోవడం అనేది. నా వరకు నేను అది గొప్ప అని ఫీల్ అయ్యే తీశాను. అలా నమ్మి తీయకపోతే అసలు ఫిలిం తీయలేం. సో ఐ ఫీల్ ఇట్స్ ఏ గ్రేట్ ఫిలిం. అసలు అదేవిధంగా సినిమాని ఓవర్సీస్ కూడా ఏమైనా రిలీజ్ చేయడం జరిగింది, అక్కడ స్పందన ఎలా ఉంది? ఏమైనా ఓవర్సీస్ ప్రేక్షకులకి మీ స్పందన ఏమైనా తెలియజేస్తారా?
ఓవర్సీస్ ప్రేక్షకులు ఆ నలుగురు తీశారు, చాలా మంచి సినిమా. అందులో ఒక కంటెంట్, ఒక సీరియస్నెస్, లైఫ్ మీద ఒక భరోసా, లైఫ్ మనీ వర్సెస్ వాల్యూస్ చాలా గొప్పగా చెప్పారు అని కొంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. పెళ్ళైన కొత్తలో నిజంగా అక్కడ బాగా ఆడింది అనమాట, బాగా పే చేసింది అది. అక్కడ ఒక రకంగా అక్కడైతే సూపర్ డూపర్ హిట్ అనాలి పెళ్ళైన కొత్తలో. ఇక్కడ ఓన్లీ సూపర్ హిట్ అయితే అక్కడ సూపర్ డూపర్ హిట్ అని మాట్లాడాలి. అందులో కూడా సీరియస్నెస్, వాళ్ళ క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేసే విధంగా చేశాను అని వాళ్ళు అనుకున్నారు. ఈ ఫిలింకి యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. ఈ 1 వీక్కి కొన్ని ఏరియాస్లో వీక్గా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ కైండ్ ఆఫ్ ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో లాంటి ఏదో ఒక సీరియస్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది, లవ్కి ఇంకొక కొత్త యాంగిల్ ఉంటుంది అని. వాళ్ళు థియేటర్లోకి వచ్చేసరికి ఒక పాప్కార్న్ సినిమా లాగా, ఒక సిల్లీ ఫిలిం లైక్ ఎ బాయ్ అండ్ గర్ల్ లవ్ స్టోరీ లాగా వాళ్ళు కనిపించి కనెక్ట్ అవ్వలేదు అన్నమాట. అందువల్ల డిసప్పాయింట్మెంట్. బట్ వన్స్ అగైన్ వాళ్ళు ఒక కొంత దూరం సినిమా చూసిన ప్రతి ఒక్కటి నేను అనేది కొంత దూరం ట్రావెల్ అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళు యూత్ అయిపోతారు. అది నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా అనలైజ్ కూడా చేయలేను. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో అందులో లేదని అర్థం. ఇక్కడ మరి ఎందుకు హిట్ అయిందంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఉంది అని, వాళ్ళకి లేనిది ఏంటి వీళ్ళకి ఉండేది ఏంటంటే ఐ డోంట్ నో. అది నేను చెప్పలేను. అది అయితే మీరు చెప్పినట్లుగా ఆ నలుగురు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, పెళ్ళైన కొత్తలో డిఫరెంట్ సబ్జెక్ట్, గుండె జల్లు మంది డిఫరెంట్ సబ్జెక్ట్. జనరల్గా ఎటువంటి సబ్జెక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు? యాక్చువల్గా మనకి సబ్జెక్టు మెటీరియల్ అని చేయగలన నమ్మకం. యాక్షన్ ఆర్ కామెడీ ఆర్ రొమాన్స్ ఆర్ ఏదైనా చేయగలనే నమ్మకం నాకు ఉంది. అయితే మనం ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ నేను ఒక యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పరిస్థితుల ప్రభావం వల్ల వేరే సబ్జెక్ట్ చేయాల్సి రావచ్చు. అందువల్ల ఆ చేసిన సబ్జెక్టుని బట్టి బ్రాండ్ నేమ్ కూడా పడిపోతుంది. సపోజ్ నేను యాజ్ ఎ డైరెక్టర్గానే రావాలనుకున్నాను, కానీ రైటర్గా రావాల్సి వచ్చింది. అప్పుడు ఆడియన్స్కి నేను రైటర్గానే పరిచయం అవుతాను. నా ఇంటెన్షన్ అంతా నేను డైరెక్టర్ అనే ఫీలింగ్ మనసులో ఉన్నా, నేను ఎలా పరిచయం అని మీకు రైటర్గా పరిచయం అయ్యారు, తర్వాత డైరెక్టర్ అయ్యారు అనేది. కాబట్టి అది మనం వీ కాంట్ సే దట్ వాళ్ళకి వాళ్ళ బ్రాండ్ నేమ్ కానీ ఈ సబ్జెక్టే చేయగలను కానీ, నేను ఏ సబ్జెక్ట్ చేసినా ఏదో బ్రాండ్ వేస్తారు వాళ్ళు. బట్ నా వర్క్ నేను అన్ని సబ్జెక్ట్స్ నేను ఇష్టపడతాను, ఏవైనా చేయగలను నమ్మకం. ఇంత చక్కని సబ్జెక్టులు గల సినిమాలు అంటే దాదాపు 3 సినిమాలు కూడా చాలా అద్భుతంగా డిఫరెంట్ టాపిక్స్ తో డిఫరెంట్ ఎలిమెంట్స్ మీరు టచ్ చేయడం జరిగింది. అసలు ఈ ఫిలిం మేకింగ్ సైడ్ కి అసలు రావడానికి అసలు మీకు ఫస్ట్ బేస్ ఫౌండేషన్ ఎక్కడ పడిందండి? అసలు కళారంగం పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారు? అసలు అంటే డిగ్రీలో ఉండగా నాటికలు రాశాను. అప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్, నలుగురిలో నాకు గుర్తింపు రావాలనేటువంటి క్రైసిస్. ఆ గుర్తింపు ఎలా వస్తుంది అంటే ఇదేదో నాటకాలు రాస్తే అందరూ చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు అని అట్లా డైవర్ట్ అయ్యాను. ఒక నాటిక రాశాను, అది అటర్ ఫ్లాప్ అయింది. అయిన తర్వాత కొంచెం పౌరుషం పొడుచుకొచ్చింది, ఫెయిల్ అయ్యాను నేను. ఆ పౌరుషం పొడుచుకొచ్చి మళ్ళీ మంచిగా రాయడం స్టార్ట్ చేసి అందులో స్టడీ చేసి, ఇది కూడా సీరియస్ జాబ్, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నాట్ ఈజీ జాబ్. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని, సీరియస్గా ఎప్పుడైతే తీసుకున్నానో ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్ అన్నమాట. సో వన్స్ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్, అదే నాకు అన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఈ దశకు వచ్చాను. అదేవిధంగా మీ స్వస్థలం తర్వాత మీ చైల్డ్హుడ్ గురించి కూడా 2 విషయాలు చెప్పండి సార్. నా చైల్డ్హుడ్ తర్వాత డిగ్రీ వరకు నేను మదనపల్లి దగ్గర మాది విలేజ్, హార్సైల్స్ దగ్గర. తర్వాత చదవడం మొత్తం చైల్డ్హుడ్ అంతా కూడా మదనపల్లిలో చదివాను. సో అక్కడ చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే నాకు ఎక్కువ పల్లెటూరులో ఉండడం ఇంట్రెస్ట్. అది పల్లెటూరు అంటే కొంచెం ఏమాత్రం వెకేషన్ అన్నా సరే ఏదైనా విలేజ్ని విజిట్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. అలాగా కనీసం అంటే మంత్లీ వన్స్ అయినా నేను కొత్త పల్లెటూళ్ళు చూడడమే ఇంట్రెస్ట్. నేను ఏదైనా బ్యాంకాక్ వెళ్ళినా సరే
ఆడ ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళాలనుకుంటా. రేపొద్దున వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్స్, ఆర్కిటెక్చరు, తర్వాత స్టార్ హోటల్స్, కాంటినెంటల్ రెస్టారెంట్స్ ఇవన్నీ కామన్. ఒక 4 గోడలకు వచ్చి 4 గోడల మధ్య కూర్చొని ఏసీ ఆన్ చేసి ఒక కంఫర్టబుల్ సోఫా, ఫర్నిచర్ ఉన్నాయనుకోండి, ఇక్కడికి అమెరికాకు పెద్ద తేడా తెలియదు. అంటే కల్చర్లో వేరియేషన్స్ తెలియవు మనకి. ఎప్పుడైతే నువ్వు విలేజెస్ని, గ్రామాలని సందర్శిస్తావో గ్రామాల్లోనే మీకు ఆ వేరియేషన్ కనపడేది. అందువల్ల ఐ లైక్ టు విజిట్ విలేజెస్ అన్నమాట. నాకు సిటీస్ని చూడడం కంటే కూడా ఇంటీరియర్ విలేజెస్, అక్కడ వాళ్ళ కంట్రీ ఫుడ్, అవే నాకు ఇష్టం. సార్, భవిష్యత్తులో మదన్ డైరెక్షన్లో ఎటువంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు, అదేవిధంగా ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అన్ని రకాల సబ్జెక్ట్స్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ హర్రర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఒకే తరహా జానర్ ఫిలిమ్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆనల్ లాంటి సినిమాలే చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో అన్ని రకాల సినిమాలు, అంటే ఎలాంటి సినిమా అయినా వీడి నుంచి రావచ్చు, దాన్ని మనం క్లాసిఫై చేయలేము అని అనిపించుకోవాలని నా ఉద్దేశం. అంటే ఒక వర్సటాలిటీ ఉన్న డైరెక్టర్ అని అనిపించుకోవాలని నాకున్న ఆలోచన. అందువల్ల డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఒకవేళ వీళ్ళు ఏదైనా బ్రాండ్ వేసేస్తే చెప్పలేను, కానీ ఆ బ్రాండ్ పడకముందే రకరకాల సబ్జెక్టులు చేయాలని ఆలోచన ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. మా రేడియోఖుషి.com లిజనర్స్ అందరి తరపున, మా రేడియోఖుషి.com టీం అందరి తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com, రేడియో ఖుషి.com.